दुनियारे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल स्वातिथि नचे पढ़ी तो महासभाय न हेबा ओ दुनियारे सर्वश्रेष्ठ ग्रंथ बाइबल ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన కరివా. పరలోకమున్న తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రభా క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని స్తుతించేట బాధ్యతను మాకు అనుగ్రహించారు తండ్రి. మీ యొక్క రాకడ ఈ లోకంలోకి ఎందుకు వచ్చావో ఆ ఉద్దేశాలు సంకల్పంగా నెరవేర్చేదేవా మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ సన్నిధిని, మీ వాక్యమును, మీ స్వరమును వింపింపచేయండి. మీ మాటలు మాకు దయచేయండి తండ్రి. వచ్చిన వారు వినగలిగే శక్తి దయచేయండి, కనికరించండి ప్రభు. మాకు దీవెనకరంగా ఈ సమయాన్ని చేయవలసి మనవి చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేసుకుంటున్నాం. ఉండండి, యాడికి స్థలం లేదు, నా కాలు కూర్చుంటారు. ఏమైంది ఎట్టపోతే సరే. దేవుని వాక్యంలో లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం. 10వ వచనం 11వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 10 ପଦ 11 ପଦ ସମସ୍ତେ ମିଶିକି ପଢିବା. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 2 సుసమాచార 2 పర్వ 10, 11 మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 10 పద 11 పద ସମସ୍ତେ ମିଶିକି ପଢିବା. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణములో రక్షకుడు మీరును పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అలాగే లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. ସେଇ ପ୍ରକାର ଲୁକ ସୁସମାଚାର 4 ପର୍ବ 19, 20, 21 అందరం కూడా కలిసి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 19, 20, 21 అందరం చదువుదాం. ଲୁକ ସୁସମାଚାର 4 ପର୍ବ 19, 20, 21 ପଦ 24, 19. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 19, 20, 21. ଲୁକ ସୁସମାଚାର 24 ପର୍ବ 19, 20, 21. ఆయన అవి ఏమై వారు అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే ఆయన దేవుని ప్రజలను వాక్యంలోను శక్తి కలవాడు. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మనకు శిలవేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలు రక్షించుకోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటే ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మోసములాయెను. ఇక్కడ మనకు లూకా సువార్త 2వ అధ్యాయంలో నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉంటున్నాడు అనే మాట మనం చదువుకుంటున్నాం. ముందుగా అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. క్రిస్మస్ అభినందన జଣାଉଛି. యేసు ప్రభువు వారు జన్మించాడని దేవదూతలు సంతోషంతో చెబుతా ఉంటున్నారు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜନ୍ମଗ୍ରହଣ କରିଅଛନ୍ତି ବୋଲି ପରମେଶ୍ୱରଙ୍କ ଦୂତମାନେ ସନ୍ତୋଷରେ ଆନନ୍ଦରେ କହୁଛନ୍ତି. రక్షకుడు మీ కొరకే జన్మించాడని చెప్తుంటున్నారు. రక్షకర్త జన్మగ్రహణ କରିଅଛନ୍ତି ବୋଲି କହୁଛନ୍ତି. ఆయన మరి ఈ లోకంలో బ్రతికాడు, చనిపోయాడు. ఈ జగత్తులో బଞ୍ଚి అచ్చని మరి అచ్చంతి. ప్రజల హృదయాలలో ఏమని ఉందంటే ଲୋକମାନଙ୍କ ହୃଦୟରେ କଣ ବୋଲି ଅଛି ବୋଲି రక్షించేవాడు, రక్షకర్త,
అనేటువంటి ఆలోచన ప్రజల హృదయాల్లో ఉన్నది. ସେ ପ୍ରକାର ବିବେକ ଲୋକମାନଙ୍କ ପ୍ରଜାମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅଛି। యేసు ప్రభువారు చేసిన కార్యములు మనకు బాగా తెలుసు. ଯୀଶୁ ପ୍ରଭୁ କରିଥିବା ସେ କାର୍ଯ୍ୟ ଆମେ ବହୁତ ଭଲ ଭାବରେ ఆయన అనేకుల్ని స్వస్థపరిచాడు, రక్షించాడు. ଅନେକ ଜଣଙ୍କୁ ରକ୍ଷା କରି ଅଛନ୍ତି, ସୁସ୍ଥ କରି ଅଛନ୍ତି। చనిపోయిన వారిని బాగు చేశాడు. ମୃତ ଲୋକମାନଙ୍କୁ ପୁନରୁଦ୍ଧାର କରି ଅଛନ୍ତି, ଭଲ କରି కుంటి ଅଛନ୍ତି। వారిని, గుడ్డి వారిని, మోగవారిని బాగు చేశాడు. ପଞ୍ଚ ଲୋକମାନେ మూక ଲୋକମାନଙ୍କୁ ସୁସ୍ଥ କରି ଅଛନ୍ତି, ଭଲ କରି ଅଛନ୍ତି। ప్రజలందరూ కూడా నిరీక్షణ ఉంచారు. ଲୋକମାନେ ଚିନ୍ତାରେ మనకు రక్షకుడు ఉన్నాడు అని నిరీక్షణ కలిగి ఉన్నారు. ଆମ ପାଇଁ ରକ୍ଷକର୍ତ୍ତା ଅଛନ୍ତି ବୋଲି ସେମାନେ ଲକ୍ଷ୍ୟ ଭାବରେ ଅଛନ୍ତି। అయితే వాళ్ళ కళ్ళ ముందు యేసుక్రీస్తు వారు శిలువ వేయబడడం ద్వారా ହେଲେ ସେମାନେ ଚକ୍ଷୁ ଆଗରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ କୃଷ ହୋଇଥିବା ଦ୍ୱାରା వాళ్ళ ఆలోచనని కూడా నీరైపోయినాయి. ସେମାନେ ଆଲୋଚନା ସବୁ କିଛି ସମାପ୍ତ ହୋଇଯାଇଛି। వారు ఆలోచించిందంతా కూడా ఎంతో మరి సమాధి చేయబడినట్లుగా అనిపించింది. ସେମାନେ ଆଲୋଚନା ସବୁ କିଛି ସମାଧି ହୋଇଥିବା ଭଳି ସେମାନେ ଭାବି ଅଛନ୍ତି। అయితే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చాలా గొప్పది. ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜନ୍ମ ବହୁତ ମହାନ। మనుషులు అనుకున్నట్లుగా కాదు గాని ମନୁଷ୍ୟ ଭାବରେ ନୁହେଁ, దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఎంతో మరి మనకు మార్గదర్శకరమైనది. ఆయన గొప్పవాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారి జన్మ మనకు ఎంతో మార్గదర్శకమైనది. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜନ୍ମ ଏତେ ମାର୍ଗ ଦର୍ଶାଉଛି। ఆయన గొప్పవాడై ఉంటున్నాడు. ତାଙ୍କେ ମହାନ ହୋଇ ଅଛନ୍ତି। మనం అనుకున్నట్లుగా ఆయన జీవించేవాడు కాదు. ଆମେ ଭାବିଥିବା ଯୋଗୁଁ ପରମେଶ୍ୱର ସେ ପ୍ରକାର ଜୀବନ କାଟି ନାହାନ୍ତି। మనం అనుకున్నట్లుగా ఆయన మరి ఈ లోకంలో జన్మించిన వాడు కాదు. ଆମେ ଭାବିଥିବା ଯୋଗୁଁ ସେ ପ୍ରକାର ପରମେଶ୍ୱର ଜନ୍ମ ହୋଇ ନାହାନ୍ତି। దేవుడు తన ఉద్దేశ ప్రకారంగా ఈ లోకంలో జన్మించాడు. ପରମେଶ୍ୱର ତାଙ୍କ ବିବେକ ଅନୁସାରେ ଏ ଜଗତରେ ଜନ୍ମଗ୍ରହଣ କରି ଅଛନ୍ତି। అనేకుల జన్మ ఏదో ఉద్దేశపూర్వకంగా లేకపోతే ఏదో సాధించాలని కోరుకున్నారు గాని ଅନେକଙ୍କ ଜନ୍ମ କୌଣସି ପ୍ରକାର ଉଦ୍ଦେଶ୍ୟ ଭାବରେ ଅର୍ଜନ କରିବାର ଅଛି ପାଇଁ, కానీ వారు ఆశించినట్లుగా జీవించలేకపోయారు, బ్రతకలేకపోయారు. ହେଲେ ସେମାନେ ଭାବିଥିବା ସେମାନେ ବଞ୍ଚି ପାରୁନାହାନ୍ତି। వారి జన్మలో ସେମାନଙ୍କ ଜନ୍ମରେ మరి ప్రజలు ఆశించినట్లుగా ఉంది కానీ ପ୍ରଜାମାନେ ଭାବିଥିବା ବୋଲି ଅଛି, కానీ వారు అలాగా జీవించలేకపోయినారు. ହେଲେ ସେମାନେ ସେଇ ପ୍ରକାର ଜୀବନ କାଟି ନାହାନ୍ତି। దైవ గ్రంథంలో కొంతమంది భక్తులు మనం చూస్తాము. ପବିତ୍ର ପୁସ୍ତକରେ କେତେ ଜଣଙ୍କର ଭକ୍ତ ଲୋକମାନେ ଦେଖୁ, వారి యొక్క జీవితానికి యేసుక్రీస్తు వారి యొక్క జీవితానికి ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంది. ସେମାନଙ୍କ ଜୀବନ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜନ୍ମ କେତେ ମହାନ ଇତିହାସ ଅଛି। యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు ఆరాధించాలని ఈ విషయాలు మనం గ్రహించాలి. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିମନ୍ତେ କଣ ପାଇଁ ଆମେ ଆରାଧନା କରିବାର ଅଛି, ଏ ବିଷୟ ଆମେ ଜାଣିବାର ଅଛି। 107వ కీర్తన గ్రంథం 2వ వచనం. 107 ଗୀତ ସଂଗୀତ, 107వ కీర్తన గ్రంథం 2వ వచనం. 107 ଗୀତ ସଂଗୀତ 2 ପଦ। కీర్తన గ్రంథం 107 గీత సంగీత 107 మొదటి 2 వచనాలు అందరూ చదువుకుందాం. మొదటి 2 వచనాలు. ପ୍ରଥମ ଭାବରେ 2 ପଦ ପଢିବା। యెహోవా దయ, అందరూ చదువుకుందాం. యెహోవా దయను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుతుందాక, విరోధుల చేతులను ఆయన విమోచించిన వారు. ఈ 3వ వచనం కూడా, తూర్పు నుండి పడమటి నుండి నా దేశం నుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుతుందాక. ఏమని పలుకుతారు? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. କଣ କହବାଛନି ଗଲେ ସଦାପ୍ରଭୁ ଧନ୍ୟବାଦ ଦିଅ, କାରଣ ସେ ମଙ୍ଗଳମୟ। ఇలాగ చెప్పేవారు ఎవరంటే దేవుడు విమోచించిన వారు. ଏଇ ପ୍ରକାର କହିବା ଲୋକମାନେ କିଏ ମାନେ? ପରମେଶ୍ୱର ମୁକ୍ତି କରିବା ଲୋକମାନେ ହିଁ। మరి ఇశ్రాయేళ్లు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు నివసించినప్పుడు ହେଲେ ଇସ୍ରାଏଲରେ ମିଶ୍ର ଦେଶରେ ନିବାସ କରିଥିବା 400 ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ తన ప్రజలైన వారిని విమోచించడానికి కొరకై మోషేను జన్మింపజేశాడు. ସେ ପ୍ରଜାମାନଙ୍କୁ ମୁକ୍ତ କରିବା ନିମନ୍ତେ ମోసకు ଜନ୍ମଗ୍ରହଣ କରି ଅଛନ୍ତି। మోషేను ఐగుప్తు రాజు దగ్గర నుంచి తప్పించాడు. మోసకు మిశ్ర దేశର రాజా ఫారో ଠାରୁ ମୁକ୍ତ କରି ଅଛନ୍ତି। అందరినీ కూడా మరి ఐగుప్తు రాజు సంహరిస్తున్నప్పుడు, అందరినీ ఐగుప్తు రాజు చంపుతున్నప్పుడు మిశ్ర దేశରେ ସମସ୍ତଙ୍କୁ ଫାରୋ ରାଜା ନିର୍ଯାତନା ଦେବା ସମୟରେ అయితే మోషే 3 నెలలు దాచబడ్డాడు. మోషే 3 నెలలు దాచబడ్డాడు. మోస 3 ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଲୁଚି ରହି ଅଛନ୍ତି। తాను పెరిగి దేవుడి ఉద్దేశ ప్రకారంగా మరి రాజు గృహంలోకి చేరాడు. ହେଲେ ତାଙ୍କେ ବୃଦ୍ଧି ହୋଇଥିବା ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ ଇଚ୍ଛା ଅନୁସାରେ ରାଜାଙ୍କ ଗୃହରେ ପ୍ରବେଶ କରିଲେ। మోషే గ్రహించాడు, నా ప్రజలైన వారు ఇశ్రాయేలుని గ్రహించాడు. మోస ଜାଣିଲେ, ఇస్రాଏଲ ପ୍ରଜାମାନେ ବି ଜାଣିଲେ
అయితే తాను ఏమనుకున్నాడంటే ହେଲେ କଣ ଭାବି ଅଛନ୍ତି କହିଲେ నేను ఈ ప్రజలందరినీ విమోచించగలను, ମୁଁ ଏଇ ପ୍ରଜାମାନଙ୍କୁ ମୁକ୍ତ କରିବି, నా ద్వారా వీరందరూ విమోచనకు కారకులు అవుతారు. ମୋ ଦ୍ୱାରା ଏମାନେ ସମସ୍ତେ ମୁକ୍ତ ହେବେ। అయితే హృదయంలో అనుకున్నాడు, ହେଲେ హృదୟରେ ଭାବିଲେ కానీ తన వల్ల విమోచన కలగలేకపోయింది. ତାଙ୍କ ଦ୍ୱାରା ମୁକ୍ତି ପାଇଲେ ନାହିଁ। చూడండి అపోస్తుల కార్యములు ଦେଖନ୍ତୁ ପ୍ରେରିତ ପୁସ୍ତକରେ 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7 ପର୍ବ 7వ అధ్యాయము 7 ପର୍ବ 25వ వచనం. ପ୍ରେରିତ 7 ପର୍ବ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 25వ వచనం. ପ୍ରେରିତ 7 ପର୍ବ 25 ପଦ 25 అందరూ చదువుకుందాం. అపోస్తుల కార్యం 7:25. 7 పర్వ 25 తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి వారు గ్రహించురని అతడు తలంచెను గాని వారు గ్రహింపలైరి. చూడండి, ଦେଖନ୍ତୁ మోషే తన ద్వారా ప్రజలైన వారు రక్షించగలడు, విమోచించగలడని ఆలోచన కలిగి ఉన్నాడు. ହେଲେ ମଉସା ତାହାଙ୍କ ଦ୍ୱାରା ମୁକ୍ତି ହେବେ ସେ ପ୍ରକାର ଆଲୋଚନାରେ ଅଛନ୍ତି। ప్రియమైన వాళ్ళరా, మోషే ద్వారా అది కలిగేది కాదు. ପ୍ରିୟମାନେ ମଉସା ତାହାଙ୍କ ଦ୍ୱାରା ହୋଇପାରିବ ନାହିଁ। ప్రజలు విమోచింపబడడం అనేది ఒక మోషే ద్వారా కలిగేది కాదు. ପ୍ରଜାମାନେ ମୁକ୍ତି ହେବାଟା ଗୋଟେ ମଉସା ଦ୍ୱାରା ନୁହେଁ। తాను అనుకుంటున్నాడు కానీ କାହିଁ ଭାବୁଅଛି ବୋଲି తన వల్ల కాలేదు. ତାହାଙ୍କ ଦ୍ୱାରା ହୋଇ ନାହିଁ। కానీ ఎవరి వల్ల అవుతుంది ఆ విమోచన ప్రజలైన వారిని అంటే, ହେଲେ ଏଇ ମୁକ୍ତି କାହା ଦ୍ୱାରା ହେବ ବୋଲି କହିଲେ పాప పరిహారపు బలి, పస్కా పశువు యొక్క బలి ద్వారానే ఈ విమోచన కలుగుతుంది. నవమధ్య బలి ద్వారా ఈ ముక్తి ହେବ। ప్రియమైన వారలారా, ఆ విమోచన ఎవరు చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా వధింపబడినాడు. ହେଲେ ପ୍ରିୟମାନେ ଏଇ ମୁକ୍ତି ପରମେଶ୍ୱର ନିସ୍ତାର ପର୍ବ ଦ୍ୱାରା ସେମାନେ ଦେଇ ଯାଉଛନ୍ତି। భౌతిక సంబంధమైనటువంటి విమోచన మోషే ద్వారా జరగలేకపోయింది. భౌతిక సమయ అనుసారే ସେ ପ୍ରକାର ହୋଇ ନାହିଁ। అయితే పస్కా పశువు యొక్క బలి ద్వారా ఇశ్రాయేల్ అందరికి కూడా విమోచన కలిగింది. ହେଲେ ନିସ୍ତାର ପର୍ବ ବଳିଦାନ ଦ୍ୱାରା ସେମାନେ ସମସ୍ତଙ୍କୁ ମୁକ୍ତି ପାଇ ଅଛନ୍ତି। ఆ పస్కా పశువు ఎవరంటే ସେ ନିସ୍ତାର ପର୍ବ କିଏ କହିଲେ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। చూడండి, ଦେଖନ୍ତୁ 1 కొరింథీ 5వ అధ్యాయం ପ୍ରଥମ కొరింథీ 5 ପର୍ବ 7వ వచనం చదువుకుందాం. 7 ପଦ ପଢିବା। 1 కొరింథీ 5వ అధ్యాయము ପ୍ରଥମ కొరింథీ 5 పర్ବ 7వ వచనం అందరం కూడా చదువుదాము. 7 పద పଢିବା సమస్యకి మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అనేటువంటి మన పస్కా పశువు వధింపబడడం ద్వారా ଖ୍ରୀଷ୍ଟ ହଉଛି ଆମ ନିସ୍ତାର ପର୍ବ ଦ୍ୱାରା ବଳି କଥା ହୋଇ ଅଛନ୍ତି। క్రీస్తు అనేటువంటి మన పస్కా పశువు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం ద్వారా, క్రీస్తు అనే పస్కా పశువు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడం ద్వారా, ଖ୍ରୀଷ୍ଟ ହୋଇଥିବା ନିସ୍ତାର ପର୍ବ ଏଇ ଜଗତରେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଥିବା ଦ୍ୱାରା సర్వలోక ప్రజలకు విమోచన కలుగుతుంది. ସର୍ବ ଜଗତକୁ ଲୋକମାନଙ୍କୁ ମୁକ୍ତି ଦେଇ ଅଛନ୍ତି। ఏ మానవుల వల్ల, ఎంత గొప్పవారి వల్ల ఇలాంటి కార్యం జరగడం లేదు. କୌଣସି ମନୁଷ୍ୟ ଦ୍ୱାରା କୌଣସି ମହାନ ମନୁଷ୍ୟ ଦ୍ୱାରା ଏ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ ହୋଇନାହିଁ। మోషే అనుకున్నాడు, నా ద్వారా ప్రజలను విమోచన కలుగుతుంది అనుకున్నాడు. కానీ ମୂଷା ଭାବି ଅଛନ୍ତି ମୋ ଦ୍ୱାରା ଏଇ ପ୍ରଜାମାନଙ୍କୁ ମୁକ୍ତି ପାଇପାରିବ ବୋଲି పస్కా పశువు ద్వారా ఆ కార్యం జరిగింది. ନିସ୍ତାର ପର୍ବ ଦ୍ୱାରା ସେ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ ହୋଇଅଛି। సర్వలోక ప్రజల యొక్క విమోచన ସର୍ବଜଗତ ସେମାନଙ୍କର ଆଲୋଚନା గొప్ప గొప్ప వారి ద్వారా జరగలేదు. ମହାନ ଦ୍ୱାରା ହୋଇନାହିଁ। పస్కా పశువు అయినటువంటి యేసు క్రీస్తు జన్మించడం ద్వారా ନିସ୍ତାର జరిగింది. ପର୍ବ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଜନ୍ମ ହେବା ଦ୍ୱାରା ହୋଇଅଛି। ఆ యేసు క్రీస్తు వారు పస్కా పశువుగా మన కొరకే చనిపోయినాడు. ସେଇ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନିସ୍ତାର ପର୍ବ ଦ୍ୱାରା ପରମେଶ୍ୱର ମୃତ୍ୟୁବରଣ କରି ଅଛନ୍ତି। మన కొరకే ఆయన తను తానే అర్పణగా బలిగా చేసుకున్నాడు. ଆମ ନିମନ୍ତେ ତାଙ୍କେ ନିଜେ ତାଙ୍କେ ଅର୍ପଣ ବଳିଆ ବିଷୟରେ ହୋଇ ଅଛନ୍ତି। ఆయన రక్తము ద్వారా మనకందరూ కూడా విమోచన కలుగుతుంది. ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମ ସମସ୍ତଙ୍କୁ ମୁକ୍ତି ପାଇଅଛୁ ଆମେ। కాబట్టి ప్రియమైన వారిలారా, ఇక్కడ కూర్చున్న మనము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తము ద్వారా, ହେଲେ ପ୍ରିୟମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା మనకు విమోచన, ଆମମାନଙ୍କୁ ముక్తి, మన పాపము నుండి విమోచన, ଆମ ପାପ ଠାରୁ ముక్తి, మన యొక్క అపరాధం నుండి విమోచన, ଆମ ଅପରାଧ ଠାରୁ ముక్తి, మన దోషం నుండి విమోచన ଆମର ଦୋଷ ଠାରୁ ମୁକ୍ତି కేవలము యేసు క్రీస్తు ద్వారా କେବଳ ପ୍ରଭୁ దొరుకుతుంది. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ହୋଇଅଛି। కాబట్టి ప్రభువును మనం స్తుతించడానికి గల కారణం ఏమిటంటే, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସ୍ତୁତି କରିବା କାରଣ କଣ? మోషే ద్వారా తన ప్రజలు విమోచింపబడలేకపోయినప్పటికీ మోసల ଦ୍ୱାରା ప్రజମାନଙ୍କୁ ముక్తి ହୋଇନାହିଁ ବୋଲି పస్కా పశువు ద్వారా, ନିସ୍ତାର ପର୍ବ ଦ୍ୱାରା పస్కా పశువు యొక్క రక్తము ద్వారా ନିସ୍ତାର ପର୍ବ ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ప్రతి ఒక్కరు కూడా విమోచింపబడుతూ వచ్చారు. ପ୍ରତ୍ୟେକ ଜଣ ତାଙ୍କ ଠାରୁ ମୁକ୍ତି ପାଇ ଅଛନ୍ତି। ఆ పస్కా పశువే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ସେଇ ନିସ୍ତାର పర్ବ ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। కాబట్టి ప్రజల విమోచన మోషే ద్వారా జరగలేదు గాని
ప్రజల విమోచన మోషే ద్వారా జరగలేదు గాని ప్రజాମାନଙ୍କର ମୁକ୍ତି ମୌସମ ଦ୍ୱାରା ହୋଇନାହିଁ। యేసు క్రీస్తు ద్వారా ఈ కార్యం జరిగింది। ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ଏହି ପ୍ରକାର କାର୍ଯ୍ୟ ହୋଇଅଛି। ఇది మొట్టమొదటిగా మనం చూస్తా ఉంటున్నాం। ଏଇଟା ପ୍ରଥମ ଭାବରେ ଆମେ ଦେଖୁଅଛୁ। ప్రజలను విమోచించేవాడు ఈయనని ఆశించారు గాని ప్రజాମାନଙ୍କୁ ମୁକ୍ତି କରିବା ଲୋକ ଏହି ବୋଲି ତାଙ୍କେ ଆଶା କଲେ। ఆయన చనిపోయాడు అన్న సందర్భం తెలిసినప్పుడు ତାଙ୍କେ ମରିଯାଇଛନ୍ତି ବୋଲି ସେ ବିଷୟ ଭାବିଲେ। వారి హృదయాల్లో ఇలాంటి ఆలోచన లేకుండా పోయింది। ఏ ପ୍ରକାର ତାଙ୍କର ଆଲୋଚନା ହୃଦୟ ତାଙ୍କର ନାହିଁ। కానీ ఇప్పుడు మాత్రం యేసు క్రీస్తు వారు సజీవుడై ఉంటున్నాడు। ହେଲେ ଏବେ ମାତ୍ର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସଜୀବ ହୋଇ ଅଛନ୍ତି। అందరిని విమోచించగలిగిన వాడు, ସମସ୍ତଙ୍କୁ ସଜୀବ କରିବା, అందరికీ విమోచన కలిగించేవాడు। ସମସ୍ତଙ୍କୁ ସଜୀବ କରି ଅଛନ୍ତି। ఇది మనం గుర్తించుకోవాల్సిన ଏ విషయము। ପ୍ରକାର ଆମେ ସ୍ମରଣ କରିବା ବିଷୟ। మొట్టమొదటిగా మోషే ద్వారా విమోచన కలగలేదు। ପ୍ରଥମଟି ମୌସମ ଦ୍ୱାରା ମୁକ୍ତି ହୋଇନାହିଁ। ప్రభువైన యేసు క్రీస్తు అనే పస్కా పశువు ద్వారా విమోచన ପ୍ରଭୁ కలిగింది। ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିସ୍ତାର ପର୍ବ ଦ୍ୱାରା ଏହି ମୁକ୍ତି ହୋଇଅଛି। రెండో వ్యక్తి సంసోన్। ଦ୍ୱିତୀୟଟି ବ୍ୟକ୍ତି ହେଉଛନ୍ତି చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, ବିଚାରକର୍ତ୍ତା। న్యాయాధిపతుల గ్రంథం ବିଚାରକର୍ତ୍ତା స్టూల్ కూడా అది చేరు రెండోదిగా మనం చూస్తుంటున్నాము, ଦ୍ୱିତୀୟ ଭାବରେ ଆମେ ଦେଖିଲେ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం ବିଚାରକର୍ତ୍ତା 11 ପର୍ବ 13 ପର୍ବ। ବିଚାରକର୍ତ୍ତା 13 ପର୍ବ। సంసోను గురించి వ్రాయబడిన మాటలు మనకు గుర్తుకొస్తున్నాయి। సంసోన్ లిఖిత ସେ ବିଷୟ ଆମେ ସ୍ମରଣ କରିବା। 7వ వచనం చదువుకుందాం। 7 ପଦ ପଢିବା। న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం విచారకర్త 13 పర్వ 5వ వచనం, క్షమించు 5వ వచనం చదువు, అందరం చదువుకుందాం। 5వ వచనం। କାରଣ ଦେଖ ତୁମେ ଗର୍ଭବତୀ ହୋଇ ପୁତ୍ର ପ୍ରସବ କରିବ, ଆଉ ତାହାର ବର୍ଷକରେ ଛୋଟିଆ ଲାଗିବ ନାହିଁ, ଯେହେତୁ ସେ ବାଳକ ଗର୍ଭବତୀ ପରମେଶ୍ୱରଙ୍କ ଦେଶରେ ନାଜରେୟ ହେବ, ଓ ସେ ଫିଲିଷ୍ଟିୟମାନଙ୍କ କରିବାକୁ ଆରମ୍ଭ କରିବେ। ఇక్కడ సంసోను గురించి దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, ଏଠାରେ సంసోନ విషୟରେ పరమేశ్వర దూతମାନେ କଣ ଅଛି? ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు రక్షించును। ఫిలిష్తీయుల హస్తరే ఇశ్రాయేల్ ప్రజମାନେ రక్షణ ప్రాప్త ହେବେ। ఫిలిష్తీయులైన వారు వారి యొక్క దాసత్వం కింద ఫిలిష్తీయులకు ତାଙ୍କ ଦାସତ୍ୱରେ ఇశ్రాయేలు ఉంటున్నారు। ఇశ్రాయేల్ ମାନେ ରହୁଛନ୍ତି। వారు రక్షించే వారు ఎవరు లేరు। ତାଙ୍କୁ రక్షణ କରିବା నిమిత్ତେ କେହି ନାହାନ୍ତି। వారికి రక్షణ కొరకై ତାଙ୍କୁ రక్షణ నిమిత్తే ప్రభువైన దేవుడు సంసోనును పుట్టిస్తా అని చెప్పాడు। ప్రభువైన దేవుడు సంసోనును పుట్టిస్తానని చెప్పాడు। ప్రభు ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ సంసోనుకు జన్మ କରିବେ ବୋଲି କହି ଅଛନ୍ତି। సంసోను ద్వారా ఇశ్రాయేలును రక్షింపవచ్చు। సంసోనుక ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ ଆସିପାରେ। అయితే దేవుని చేత మరి పుట్టినటువంటి వ్యక్తి, ಇಲ್ಲಿ పరమేశ్వరుని ద్వారా జన్మ ହୋଇଥିବା ఈ వ్యక్తి ఇశ్రాయేలు రక్షింపలేకపోతూ వచ్చాడు। ఇశ్రాయేల్ ମାନେ రక్షణ ప్రాప్త ପାଇପାରିଲେ ନାହିଁ। ఎలాగంటే సంసోను పాపంలో పడిపోయాడు। କିଭଳି କହିଲେ సంసోନ పాపରେ ପଡିଗଲେ। సంసోను పాప మార్గం నడిచాడు। సంసోన పాప మార్గରେ ତାଙ୍କେ ଚାଲିଲେ। పాపం యొక్క స్థితిలో సంసోను జీవిస్తూ వచ్చాడు। పాప ହୋଇଥିବା ସ୍ଥାନରେ ତାଙ୍କେ ଜୀବନ କାଟିଲେ। చివరికి తన జీవితము కళ్ళు పీకబడినాయి। ଶେଷରେ ତାଙ୍କ ଜୀବନ ତାଙ୍କ ଚକ୍ଷୁ ଉପାଡ଼ି ଦିଆଗଲା। ఎంతో నష్టపడ్డాడు। କେତେ ନଷ୍ଟ ହୋଇଗଲା। ఇప్పుడు తనకే రక్షణ అవసరమై ఉన్నది। ହେଲେ ତାହା
ତାଙ୍କୁ ନିଜକୁ ରକ୍ଷା ଆବଶ୍ୟକ ହୋଇଅଛି। తానికే ఎవరో ఒకరు రక్షించాల్సిన అవసరం ఉంది. ତାହାଙ୍କୁ କିଏ ଗୋଟିଏ ଜଣ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଆବଶ୍ୟକ ହୋଇଅଛି। ఇలాంటి వ్యక్తి ఇతరులను ఏమి రక్షించగలడు? এই ପ୍ରକାର ବ୍ୟକ୍ତି ଅନ୍ୟ ଜଣକୁ କିଭଳି ରକ୍ଷା କରିପାରିବ? తన బలాన్ని బట్టి శక్తిని బట్టి ତାଙ୍କର ବଳ ଯୋଗୁ ତାଙ୍କ ଶକ୍ତି ଯୋଗୁ ఇశ్రాయేలు అనుకున్నారు ଇସ୍ରାଏଲ ମାନେ ଭାବିଲେ మనల్ని ఫిలిస్తీన్ చేతుల నుంచి విడిపించగలడు అనుకున్నారు. ଆମମାନଙ୍କୁ ଫଲିଷ୍ଠ ମାନଙ୍କ ହସ୍ତରୁ ରକ୍ଷା କରିବ ବୋଲି ଭାବିଲେ। కానీ సంసోన్ యొక్క జీవితము నష్టంలోకి వెళ్ళిపోయింది. ହେଲେ సంసోନଙ୍କ ଜୀବନ ତାଙ୍କ ନଷ୍ଟକୁ ଚାଲିଗଲା। పాపములకు అలవాటైనాడు. ପାପରେ ତାଙ୍କ ଅଭ୍ୟାସ ହୋଇଗଲା। జీవితం నష్టపరుచుకున్నాడు. ଜୀବନକୁ ନଷ୍ଟ କରିଦେଲା। ఇప్పుడు తననే రక్షించవలసినటువంటి తనకే రక్షణ కావలసిన అవసరం ఉంది. ହେଲେ ତାହାଙ୍କୁ ନିଜେ ରକ୍ଷା ପାଇବା ନିମନ୍ତେ ଆବଶ୍ୟକ ହୋଇଅଛି। కాబట్టి ప్రియమైన వారారా ఇతరులను ఎలాగ రక్షింపగలడు? ହେଲେ ପ୍ରିୟମାନେ ଅନ୍ୟ ଜଣଙ୍କୁ କିଭଳି రକ୍ଷା କରିପାରିବ? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ହେଲେ ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ఈ లోకంలో రక్షకుడుగా జన్మించాడు. ఈ జగତରେ ରକ୍ଷା କରତେ ନିମନ୍ତେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଅଛନ୍ତି। ఇప్పుడు సంసోను తన ప్రజలైన వారు రక్షించలేకపోయాడు. ହେଲେ సంసోନ ତାଙ୍କ ପ୍ରଜାମାନଙ୍କୁ రକ୍ଷା କରିପାରି ନାହାନ୍ତି। దేవుడి చేత సృష్టింపబడ్డాడు గాని, ପରମେଶ୍ୱର ଦ୍ୱାରା ତାଙ୍କେ ସୃଷ୍ଟି ହୋଇଅଛନ୍ତି ବୋଲି, దేవుడి చేత పంపబడ్డాడు కానీ ପରମେଶ୍ୱର ଦ୍ୱାରା ତାଙ୍କେ ପଠାଇଛନ୍ତି ବୋଲି, పాపమునకు దాసుడు కావడం ద్వారా ପାପର ଦାସତ୍ୱ ହେବା ଯୋଗୁଁ ఎంతో నష్టపడ్డాడు. କେତେ ନଷ୍ଟ ହୋଇଅଛନ୍ତି। కళ్ళు పోయినాయి. ଚକି ଚାଲିଗଲା। తాను ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు. ତାଙ୍କେ କିଛି ନ କରିଥିବା ତାଙ୍କେ କାଲି ଶେଷରେ ହସ୍ତରେ తనకే ఇప్పుడు రక్షణ అవసరమై ఉన్నది. ତାଙ୍କୁ ନିଜେ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ଆବଶ୍ୟକତା ହୋଇଅଛି। తన ప్రజలను ఎలాగ రక్షించగలడు? ତାଙ୍କ ପ୍ରଜାମାନଙ୍କୁ କିଭଳି రକ୍ଷା କରିବ? ప్రియమైన వాళ్ళ రక్షించలేకపోయాడు. ପ୍ରିୟମାନେ ତାଙ୍କୁ ରକ୍ଷା କରିପାରିବେ ନାହିଁ। అయితే ప్రభు యేసుక్రీస్తు వారి జన్మ ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜନ୍ମ మనందరినీ రక్షించడానికి లోకాల్లోకి వచ్చాడు. ଆମ ସମସ୍ତଙ୍କୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ଜଗତିకి ଆସିଅଛନ୍ତି। చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం ଦେଖନ୍ତୁ ମାତ୍ୟ ସୁସମାଚାର 1 ପର୍ବ 21వ వచనం. 21 ପଦ। మత్తయి సువార్త 1వ అధ్యాయము ଲିଖିତ ସୁସମାଚାର 1 ପର୍ବ 21వ వచనం చదవండి. 21 ପଦ କେହି ବି ସେ ପଢନ୍ତୁ। ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ତୁମେ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ ଦେବ, କାରଣ ସେ ଆପଣା ଲୋକଙ୍କୁ ସେମାନଙ୍କର ସମସ୍ତ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବେ। తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ତାଙ୍କ ପ୍ରଜାଙ୍କୁ ତାଙ୍କ అంతే. తన ప్రజలను వారి పాపముల నుండి ତାଙ୍କ ପ୍ରଜାମାନଙ୍କୁ ତାଙ୍କ ପାପରୁ ఆయనే రక్షించును. ତାଙ୍କେ ନିଜେ ହିଁ ରକ୍ଷା କରିବେ। కనుక ఆయనకి యేసుని పేరు పెట్టబడును. ହେଲେ ତାଙ୍କ ନାମ ଯୀଶୁ ପ୍ରଭୁ ବୋଲି ଦିଆଯାଇଛି। యేసు అనగా రక్షకుడు, ଯୀଶୁ ମାନେ ରକ୍ଷାକର୍ତ୍ତା, యేసు అనగా విమోచకుడు, ଯୀଶୁ ମାନେ ముక్తిକାରୀ, యేసు ప్రభు అనగా పాప క్షమాపణ కలిగించేవాడు. ଯୀଶు ମାନେ ପାପରୁ ముక్తిକାରୀ। ప్రియమైన వాళ్ళ సర్వలోక ప్రజలైన వారి కొరకై, ପ୍ରିୟମାନେ ସର୍ବ ଜଗତର అందరినీ రక్షించడానికి కొరకై ସମସ୍ତଙ୍କୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ఆయన పాపము లేనివాడు కాడు, పాపము ఉన్నవాడు కాడు. ତାଙ୍କେ ପାପଠାରୁ ପାପ ନୁହେଁ ତାଙ୍କ ଠାରେ। ఆయన పరిశుద్ధుడు, ତାଙ୍କେ శుద్ధକାରୀ, ఆయన పవిత్రుడు. ତାଙ୍କେ ପବିତ୍ରକାରୀ। కాబట్టి పరిశుద్ధుడైన పవిత్రుడైన యేసుక్రీస్తు వారు ପବିତ୍ର ହୋଇଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ తన మరణం ద్వారా అనేకుల్ని రక్షించగలుగుతూ ତାଙ୍କ ఉన్నాడు. ମରଣ ଦ୍ୱାରା ଅନେକ ଜଣଙ୍କୁ ରକ୍ଷା କରିଅଛନ୍ତି। బ్రతికున్నటువంటి సంసోను ఏమీ చేయలేకపోయినాడు. ବଞ୍ଚିଥିବା సంసోନ କିଛି ବି କରିପାରିଲେ ନାହିଁ। మరి బలం ఉన్నటువంటి సంసోను తన ప్రజలను రక్షించలేకపోయినాడు. ବଳବାନିତ సంసోନ ତାଙ୍କ ପ୍ରଜାମାନଙ୍କୁ ରକ୍ଷା କରିପାରିଲେ అయితే ନାହିଁ। యేసుక్రీస్తు వారి మరణము ద్వారా ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମରଣ ଦ୍ୱାରା అనేకులు రక్షింపబడ్డారు. ଅନେକ ଜଣଙ୍କୁ ରକ୍ଷା କରିଅଛନ୍ତି। చూడండి యోహాను సువార్త ଦେଖନ୍ତୁ ଯୋହାନ ସୁସମାଚାର 12వ అధ్యాయము 12 ପଦ। యోహాను సువార్త 12వ అధ్యాయము ଯୋହାନ ସୁସମାଚାର 12 ପର୍ବ 50వ వచనం దయచేసి చదువుకుందాము. 50 పଦ। యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ ଯୋହାନ వచనం. ସୁସମାଚାର 12 పర్ବ 50 పଦ। మన జనమంతా ఒక మనుషులు ప్రజల కొరకు చనిపోవడం చెప్పాను. చూడండి 52వ వచనంలో కూడా యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను నిజముగా సమకూర్చుటకును చావనయున్నాడని ప్రవచించెను. కాబట్టి యేసుక్రీస్తు వారు సర్వలోక ప్రజల కొరకు చనిపోవలసి ఉన్నది. ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସର୍ବଜଗତ ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ମୃତ୍ୟୁବରଣ କରି ଅଛନ୍ତି। పరిశుద్ధుడిగా జన్మించిన వాడు, పవిత్రుడిగా జన్మించిన వాడు, ପବିତ୍ରକାରୀ ଜନ୍ମ ହୋଇଥିବା తన యొక్క ప్రాణము ତାଙ୍କ ପ୍ରାଣ ఈ లోకంలో ఇవ్వవలసి వచ్చింది, ଏ జగତକୁ ଦେଇ ଅଛନ୍ତି, ధారపోయవలసి వచ్చింది. ଧାର ଭାବରେ ଦେଇ ଅଛନ୍ତି। తన ప్రాణం ద్వారానే అనేకులు రక్షింపబడతారు. ତାଙ୍କ ପ୍ରାଣ ଦ୍ୱାରା ଅନେକ ଜଣଙ୍କୁ ରକ୍ଷା କରି తన ଅଛନ୍ତି। మరణం ద్వారా అనేకులు విమోచింపబడతారు. ତାଙ୍କ ମରଣ ଦ୍ୱାରା ଅନେକ ଜଣଙ୍କୁ ମୁକ୍ତି ଦେଇ తన ଅଛନ୍ତି। యొక్క మరి ప్రాణం ద్వారా, తన యొక్క మరణం ద్వారా అనేకులు రక్షింపబడతారు. ତାଙ୍କ ପ୍ରାଣ ଦ୍ୱାରା ତାଙ୍କ ଜୀବନ ତାଙ୍କର ଅନେକ ଜଣଙ୍କୁ ମୁକ୍ତି ଦେଇ ଅଛନ୍ତି। ఆయన చనిపోయి అనేకుల్ని రక్షించాడు. ମୃତ୍ୟୁବରଣ ହୋଇଥିବା ଅନେକ ଜଣଙ୍କୁ ରକ୍ଷା କରି ଅଛନ୍ତି। మనకు తెలుసు కదా తేరు ఏమంటారు? బిచ్చం. అది ఏం చేస్తుంది? ସେଟା କଣ କରିବ? పిల్లల్ని కనేటప్పుడు పిల్లలు కన్న తర్వాత ପିଲା ଜନ୍ମଗ୍ରହଣ ହେବା తన ପରେ వీపు పైన వాటిని మోస్తుంది. వీపు పైన ପିଠି ଉପରେ ବୋହିବ। వీపు పైన మోస్తుంది.
ఆ యొక్క తన ప్రాణాన్ని పిల్లలకి దానంగా చేస్తుంది. ତାଙ୍କ ପ୍ରାଣ ପିଲାମାନଙ୍କୁ ଦାନ ରୂପେ ଦେବ. తన తల్లిని ఆ యొక్క పిల్లలు చంపేవేస్తాయి. ତାଙ୍କ ମାତାଙ୍କୁ ତାଙ୍କ ପିଲାମାନଙ୍କୁ ମାରିଦେବ. వాటిని తన వీపు పైన మోస్తుంది. ତାଙ୍କ ପେଟି ଦ୍ୱାରା ସେ ତାଙ୍କୁ ବୋହିବ. తాను చనిపోయి కూడా ତାଙ୍କେ ମରିଲେ ବି తన పిల్లలందరూ రక్షిస్తుంది. ତାଙ୍କ ପିଲାମାନେ ସମସ୍ତଙ୍କୁ ରକ୍ଷା କରିବ. మనకు తెలుసు, కోడిల గురించి మనకు బాగా తెలుసు. ଆମେ ଜାଣିଛୁ କୁକୁଡ଼ା ବିଷୟରେ ବହୁତ ଭାବରେ ଜାଣିଛୁ. కోడి తన పిల్లల్ని ఏం చేస్తుంది? రెక్కల కింద దాస్తుంది. କୁକୁଡ଼ା ତାଙ୍କ ଛୁଆ ମାନଙ୍କୁ ପକ୍ଷୀ ତଳେ କଣ କରିବ? ଲୁଚାଇବ. తాను చనిపోయినా కూడా తన పిల్లలు క్షేమంగా చేస్తుంది. ତାଙ୍କେ ମରିଗଲେ ବି ତାଙ୍କ ପିଲାମାନଙ୍କୁ ଜାଗ୍ରତ ଭାବରେ ରଖିବ. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చనిపోయి మనందరూ కూడా రక్షించాడు. ସେ ପ୍ରକାର ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କେ ମୃତ୍ୟୁବରଣ କରିବି ଆମ ସମସ୍ତଙ୍କୁ ରକ୍ଷା କରି ଅଛନ୍ତି. సంసోను ద్వారా ప్రజలకు రక్షణ కలుగుతుంది అనుకున్నారు, కానీ సంసోన్ ద్వారా ప్రజମାନେ ଲୋକମାନଙ୍କୁ ରକ୍ଷା କରିପାରିବେ ବୋଲି సంసోనుకే రక్షణ అవసరమై ఉండొచ్చింది. సంసోన్కు రକ୍ଷା ଆବଶ୍ୟକତା ହୋଇଅଛି. అయితే యేసుక్రీస్తు వారు చనిపోవడం ద్వారా ప్రజలు అనుకున్నది ఏంటంటే, ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମୃତ୍ୟୁବରଣ କରିଥିବା ପ୍ରଜାମାନେ କହିବା କଣ? ఈయన ద్వారా మేము విమోచింపబడాలనుకున్నాము, ଏହାଙ୍କ ଦ୍ୱାରା ଆମେ ମୁକ୍ତି ପାଇବୁ ବୋଲି ଭାବି ଅଛନ୍ତି. ఈయన ద్వారా మేము రక్షింపబడాలనుకున్నాము. ଏହାଙ୍କ ଦ୍ୱାରା ଆମେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ అయితే ఆయన చనిపోయి ఉన్నాడు. ତାଙ୍କେ ମରିଯାଇଅଛନ୍ତି. ఆయన ఏమి చేయగలడు? ତାଙ୍କେ କିଛି କରିପାରିବେ ନାହିଁ. ప్రియమైన వాళ్ళారా, ఆయన చనిపోవడమే కాదు కానీ ପ୍ରିୟମାନେ ତାଙ୍କେ ମରିବା ଯୋଗୁ ନାହିଁ, ఆయన తిరిగి లేచాడు. పునరుత్థాନ ହେଲେ. ఇప్పుడు ప్రతి ఒక్కరిని సజీవుడై ఉన్న ప్రభు ప్రతి ఒక్కరిని రక్షించడానికి సమర్థత కలిగిన వాడు. ହେଲେ ପ୍ରତ୍ୟେକ ଜଣ ତାଙ୍କେ ସଜୀବ ହୋଇଥିବା ପରମେଶ୍ୱର ତାଙ୍କେ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ସମର୍ଥ ଅଟନ୍ତି. మనందరూ రక్షించడానికి యేసు క్రీస్తు ద్వారానే. ହେଲେ ଆମେ ସମସ୍ତେ ରକ୍ଷା ପ୍ରାପ୍ତ ହେବା ଯୋଗୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ହିଁ. చూడండి, అపోస్తుల కార్యం 4:12 ଦେଖନ୍ତୁ, ପ୍ରେରିତ 4 ପର୍ବ, అపోస్తుల కార్యాలు 4:12 ପ୍ରେରିତ 4 ପର୍ବ 12 ପଦ చదవండి. ପଢନ୍ତୁ କେହି ଜଣ. అపోస్తుల కార్యాలు 4:12 ତାହାଙ୍କ ଛଡା ଆଉ କାହାଠାରେ ପରିତ୍ରାଣ ନାହିଁ, କାରଣ ଯାହା ଦ୍ୱାରା ଆମମାନଙ୍କୁ ପରିତ୍ରାଣ ପାଇବାକୁ ହେବ ଆକାଶ ତଳେ ମନୁଷ୍ୟମାନଙ୍କ ମଧ୍ୟରେ ଆଉ କୌଣସି ନାମ ଦିଆଯାଏ ନାହିଁ. మరి ఎవరి వల్లనూ రక్షణ కలుగదు, କାହା ଦ୍ୱାରା ବି ପରିତ୍ରାଣ ପାଇପାରିବେ ନାହିଁ. ఈ నామమున అనగా యేసు నామమునే మనుషులకు రక్షింపబడతారు. ଏଇ ନାମ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ నామ ଦ୍ୱାରା ରକ୍ଷା ପ୍ରାପ୍ତ ହେବେ. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామున రక్షణ లేదు. ఆకాଶ ତଳେ ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଦେଇଥିବା ସେଇ ନାମ କେହି ବି ଦେଇପାରିବେ ନାହିଁ. యేసు ద్వారానే రక్షణ. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନାମ ଦ୍ୱାରା ହିଁ ఆయన జన్మ ద్వారానే మనకు రక్షణ. ତାଙ୍କ ଜନ୍ମ ଦ୍ୱାରା ହିଁ ଆମ ପରିତ୍ରାଣ. కాబట్టి మనుషులు రక్షించేవాడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మనుషులకు రକ୍ଷା କରିବା నిమిత్తం କିଏ ମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ. తన ప్రజలైన వారిని లోకంలో ఉన్న వారందరినీ కూడా రక్షించేవాడు యేసు ఈ క్రీస్తు. జగత్తులో ଥିବା ତାଙ୍କ ପ୍ରଜାମାନେ ସମସ୍ତଙ୍କୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ మనుషులు ఆలోచించినట్లుగా ମନୁଷ୍ୟମାନେ ଭାବିଥିବା ଯୋଗୁ మోషే సంసోను ద్వారా రక్షణ కలగలేకపోయింది. సంసోନ ଦ୍ୱାରା ରକ୍ଷା ପାଇପାରିନାହାନ୍ତି. కానీ యేసు క్రీస్తు ద్వారా ఈ రక్షణ మనకు ହେଲେ ପ୍ରଭୁ అనుగ్రహించబడింది. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ରକ୍ଷା ପ୍ରାପ୍ତ ହୋଇଅଛନ୍ତି. దేని నుండి రక్షణ? କାହା ଦ୍ୱାରା ରକ୍ଷା ପ୍ରାପ୍ତ? లోకం నుండి రక్షణ, ଜଗତରୁ ରକ୍ଷା ପ୍ରାପ୍ତ, పాపం నుండి రక్షణ, పాపଠାରୁ సాతాను నుండి రక్షణ, సాతానుଠାରୁ మన రକ୍ଷା దోషం నుండి రక్షణ. ଆମର ଅପରାଧଠାରୁ ରକ୍ଷା ఈ ପ୍ରାପ୍ତ. లోక ప్రజల నుండి అందరి కూడా రక్షింపబడ్డాము. ఈ జగତରେ ପ୍ରଜାମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କଠାରୁ ଆମେ ରକ୍ଷା ପ୍ରାପ୍ତ ହୋଇଅଛୁ. కాబట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ସେଥି ନିମନ୍ତେ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଜଣାଇବାର ଅଛି. నేడు రక్షకుడు మన కొరకే పుట్టాడు. ଆଜି ଦିନ ଆମ ରକ୍ଷାକର୍ତ୍ତା ପରମେଶ୍ୱର ଜନ୍ମଗ୍ରହଣ କରି ଅଛନ୍ତି. బలవంతులు రక్షింపలేని మనల్ని ଦୁର୍ବଳତା ହୋଇଥିବା ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ଆମେ ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్షించాడు. ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆମକୁ ରକ୍ଷା କରି ଅଛନ୍ତି. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి. ସେଥିପାଇଁ ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ స్తుତି ବନ୍ଦନା କରିବାର ଅଛି. మొట్టమొదటిగా విమోచన ఎవరి ద్వారా జరుగుతుంది అనుకున్నాము? ଭାବରେ ଦେଖିଲେ ମୁକ୍ତି କାହା ଦ୍ୱାରା ହବ? మోషే ద్వారా. మోసా ద్వారా. మోషే ద్వారా మానవుడు విమోచింపబడతారని మోషే అనుకున్నాడు. మోషే తన ద్వారా ప్రజలు విమోచింపబడతారని అనుకున్నాడు. ତାଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଜାମାନେ ମୁକ୍ତି ପାଇବେ ବୋଲି ଭାବି ଅଛନ୍ତି. తన వల్ల కాలేదు. ତାଙ୍କ ଦ୍ୱାରା ହୋଇନାହିଁ. పస్కా పశువు ద్వారా మాత్రమే, ఆ రక్తం ద్వారానే ప్రజలు విమోచింపబడ్డారు. ନିସ୍ତାର ପର୍ବ ଦ୍ୱାରା ସେଇ ରକ୍ତ ଦ୍ୱାରା ସେଇ ప్రజମାନେ ముక్తి పాయి అଛନ୍ତି. ఆ పస్కా పశువు యొక్క రక్తము ସେଇ ନିସ୍ତାର ପର୍ବ ରକ୍ତ ఏ ఇంటి ద్వార బంధనము దగ్గర ఉంటుందో ଯେକୌଣସି ଘର ଦ୍ୱାର ବନ୍ଧନ ରହିବ, ఆ కుటుంబాలన్నీ కూడా విమోచింపబడ్డాయి. ସେଇ ପରିବାର ସମସ୍ତେ ନେଇକି ମୁକ୍ତି ପ୍ରାପ୍ତ ପାଇ ଅଛନ୍ତି. ఆ పస్కా పశువు మన ప్రభువైన యేసు క్రీస్తు వారే. ପ୍ରଭୁ ହୋଇଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ହିଁ. ఆయన రక్తము మన పైన ఉండడం ద్వారా ତାଙ୍କ ରକ୍ତ ଆମ ଉପରେ ରହିବା ଯୋଗୁଁ మనము విమోచింపబడ్డాము. ଆମେ ମୁକ୍ତି ପ୍ରାପ୍ତ ହୋଇଅଛୁ. రెండో వ్యక్తి ఎవరండి? ଦ୍ୱିତୀୟ ବ୍ୟକ୍ତି କିଏ? సంసోను. ఎవరు?
సంసోను ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ కలుగుతుందని ప్రజలు భావించారు. సంసోన్ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణ ప్రాప్త ହୋଇପାରିବ ବୋଲି ତାଙ୍କେ ଭାବି ଅଛନ୍ତି. దేవుడు కూడా సంసోనును భూలోకంలో పంపించాడు. ହେଲେ ପରମେଶ୍ୱର ବି సంసోନକୁ భూమి జగତରେ ପଠାଇଛନ୍ତି. ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించాలని. ଫିଲିଷ୍ଟିୟ ମାନଙ୍କ ହସ୍ତରେ ଇସ୍ରାଏଲ ପ୍ରଜାମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ, కానీ అలాగా జరగలేకపోయింది. ହେଲେ ସେ ପାଖରେ ହୋଇନାହିଁ. సంసోను మరి వ్యభిచారం చేత మోసం చేత తన ప్రాణంను కాపాడుకోలేకపోయాడు. ହେଲେ సంసోన్ ତାଙ୍କ ବ୍ୟଭିଚାର ଦ୍ୱାରା ପ୍ରବଞ୍ଚନା ଦ୍ୱାରା ତାଙ୍କ ପ୍ରାଣ ନିଜ ପ୍ରାଣକୁ ରକ୍ଷା ପ୍ରାପ୍ତ କରିପାରୁନାହାନ୍ତି. దేవుడి ప్రజల ప్రాణాలు ఎలాగ కాపాడగలడు? ପରମେଶ୍ୱର ପ୍ରଜାମାନଙ୍କ ପ୍ରାଣ କିଭଳି ରକ୍ଷା କରିପାରିବ? అయితే మనకు ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు ఈ లోకంలో పుట్టాడు. ହେଲେ ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ఆయన మరణము ద్వారా మనకందరికి రక్షణ విమోచన కలిగింది. ତାହାଙ୍କ ମରଣ ଦ୍ୱାରା ଆମେ ରକ୍ଷା ପ୍ରାପ୍ତ ମୁକ୍ତି ఆయన చనిపోయి మనందరిని కూడా రక్షించాడు. ତାଙ୍କେ ମୃତ୍ୟୁବରଣ କରିବେ ଆମ ସମସ୍ତଙ୍କୁ రକ୍ଷା କରିବା. కాబట్టి రెండో వ్యక్తి ఎవరండి? ହେଲେ ଦ୍ୱିତୀୟ ବ୍ୟକ୍ତି କିଏ? సంసోను. సామ్సోన్. మూడో వ్యక్తి మనం చూస్తుంటున్నాం. తృతీయ వ్యక్తి ଆମକୁ చూడండి, మొదటి సమూయేలు గ్రంథము ప్రథమ సమూయేలు సమూయేలు రాసిన మొదటి గ్రంథం ప్రథమ సమూయేలు పుస్తకం 2వ అధ్యాయము 2 పర్వ 35వ వచనం చదువుకుందాం. 35 పద పడిబా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. ప్రథమ సమూయేలు 2 పర్వ 35 పద 35 అందరం చదువుకుందాము. 35 పద సమస్య మిసి పడిబా. తరువాత నమ్మకమైన యాజకుని అతడు నా యోజన పట్ల నేను అతనికి నమ్మకమైన సంతానాన్ని సృష్టించును. ఇక్కడ సమూయేలు గురించి వ్రాయబడిన మాట మనం చూస్తా ఉన్నాం. నమ్మకమైన యాజకుడు, ఆ దినాల్లో దేవుడి యొక్క యాజకత్వం జరుగుతా వచ్చింది. కానీ దేవుడి వాక్కు ప్రత్యక్షం కావడం లేదు. దేవుని మాట ప్రత్యక్షం కావడం లేదు. సరైనటువంటి యాజకుడు లేడు. ప్రజల పక్షాన ప్రజల మధ్య నిలబడే మధ్యవర్తి లేడు. ప్రజాମାନଙ୍କ ପାଖରେ ప్రజాମାନଙ୍କ ମଧ୍ୟରେ ଠିଆ ପାଇଁ ନାହାନ୍ତି. అయితే సమూయేలు గురించి చెప్పిన మాట ఏంటంటే, సమూయేలు విషୟରେ କହିଥିବା ବାକ୍ୟ କଣ? నమ్మకమైన యాజకుడు నేను నియమించును, విశ్వసనీయ యాజక ମୁଁ ଦେବି. అయితే అతనికి నమ్మకమైన సంతానాన్ని పుట్టిస్తానని ప్రభు చెప్పాడు. ହେଲେ ବିଶ୍ୱାସ ଭାବରେ ତାଙ୍କେ ଜନ୍ମ ଉତ୍ପନ୍ନ କରିବେ ବୋଲି କହିଅଛନ୍ତି. తన కాలంలో నమ్మకంగా యాజకత్వం జరుగుతూ వచ్చింది. సమూయేలు కాలంలో, సమూయేలుଙ୍କ ଦିନରେ ତାଙ୍କ విశ్వాస యాజక ହୋଇଅଛି. అయితే తన కుమారుని కాలంలో అలాంటి యాజకత్వం జరగలేకపోయింది. ତାଙ୍କ పుత్ర ଦିନରେ ତାଙ୍କେ ଯାଜକତ୍ୱ ହୋଇନାହିଁ. తనను గురించి తన సంతానం గురించి ప్రభు చెప్తే, ତାଙ୍କ ନିମନ୍ତେ ତାଙ୍କ పుత్ర నిమନ୍ତେ ప్రభు କହିଲା ବେଳେ వీరి ద్వారా యాజక ద్వారా యాజకత్వం జరుగుతుందని ఆలోచిస్తే యాజకత్వ ହେବ ବୋଲି ତାଙ୍କେ ఆలోచన କଲେ. సమూయేలు యొక్క సంతానము ఆ యొక్క యాజకత్వంలో విఫలులయ్యారు. ప్రియମାନେ సమూయేలుଙ୍କ ଜୀବନରେ ଯାଜକତ୍ୱ ତାଙ୍କେ ବିଫଳ ହୋଇ ଅଛନ୍ତି. కానీ వారి ద్వారా ఏమి జరగలేకపోయింది. ତାଙ୍କ ଦ୍ୱାରା କିଛି ବି ହୋଇନାହିଁ. అయితే నమ్మకమైన యాజకుడు మన కొరకే ఈ లోకంలో పుట్టాడు. ହେଲେ ବିଶ୍ୱସ୍ତ ଯାଜକ ଏ ଜଗତରେ ଉତ୍ପନ୍ନ ହୋଇ ଅଛନ୍ତି. యేసుక్రీస్తు వారి యొక్క జన్మము ఏమిటంటే యాజకత్వము. ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜନ୍ମ ଯାଜକତ୍ୱ ହୋଇ. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక ଦେଖନ୍ତୁ ଏଭ୍ରି ପୁସ୍ତକ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ଏଭ୍ରି ଲେଖିଥିବା ଗୋଟେ ପତ୍ର 5 ପର୍ବ 3వ వచనం 3 ପଦ చదవండి. ଏଥିସକାଶେ ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ଯେପରି ଆପଣ ନିମନ୍ତେ ମଧ୍ୟ ସେହିପରି ପାପର୍ତ୍ତିକ ବଳି ଉତ୍ସାହ କରିବା ତାହାଙ୍କ ଆବଶ୍ୟକ. 3వ వచనంలో మనం చూస్తా ఉంటే, 3 ପଦରେ ଆମେ ଦେଖିଲେ ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకుడు పాప నిమిత్తం అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉంటే ప్రజల కొరకు అర్పణ చేయాలి. ଲୋକମାନେ ନିମନ୍ତେ ବଳି ଅର୍ପଣ କରିବାର ఒక యాజకుడు తన కొరకు కూడా అర్పణ చేయాలి. ଗୋଟେ ଯାଜକ ତାଙ୍କ ନିମନ୍ତେ ବି ଅର୍ପଣ କରିବାର ଅଛି. అయితే మన కొరకై వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు, ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଆସିଥିବା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ପ୍ରଧାନ ଯାଜକ ହୋଇଥିବା ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ తన కొరకే అర్పణ చేసుకోవాల్సిన అవసరం లేనివాడు. ତାଙ୍କ ନିମନ୍ତେ ଅର୍ପଣ କରିବା ଆବଶ୍ୟକତା ନାହିଁ. తాను పరిశుద్ధుడు, పవిత్రుడు, ତାଙ୍କେ ପରିଶୁଦ୍ଧ ପବିତ୍ରକାରୀ, ప్రజల కొరకే అర్పణ చేయవలసిన వాడే ఉన్నాడు. ଲୋକମାନେ నిମନ୍ତେ ଅର୍ପଣ କରି ଅଛନ୍ତି. చూడండి, 4వ అధ్యాయం 14వ వచనంలో, ଦେଖନ୍ତୁ 4 ପର హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన
యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎవరండి ये ప్రధాన యాజకుడు? యేసు అనేటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. यीशु ख्रिस्ट उद्या गोटे प्रधान जाजक ఈ యాజకుడి యొక్క పని ఏమిటంటే ఈ జాజకర్ కార్య कोण माने ప్రజలను ప్రజావానులకు దేవుడితో సమాధాన పరచడము, परमेश्वर सहित समाधान करिबा शांति करिबा ప్రజల కొరకై ప్రజావానుకు నిమిత్తే మరి దేవుని ఎదుట परमेश्वर ठारे బలులు అర్పించేవాడు. बलि अर्पण करिबा దేవుడు ప్రజలను అంగీకరించేటట్లుగా परमेश्वर अंगी स्वीकार करिबा नई ప్రజలకు దేవుడికి మధ్య నిలబడిన వ్యక్తి. लुकमानुक निमध्य परमेश्वर ठारे मध्य అయితే ఈ ప్రధాన యాజకుడు తన బలహీనత కలిగిన వాడు. ಇಲ್ಲಿ ಪ್ರಧಾನ ಜಾಜಕನಿಗೆ ದುರ್ಬಲಕಾರಿ ಹೋಗಿ ಅಚ್ಚಂತಿ ప్రజల కొరకు ఎలాగా అర్పణ చేసుకోవాల్సిందో ಪ್ರಜಾವಾನಿ ನಿಮ್ಮಂತೆ ಕಿಬಳಿ ಅರ್ಪಣ ಕರಿಬಾರಚ್ಚಿ తన కొరకు కూడా అర్పణ చేసుకోవాలి. ತಾಂಗ ನಿಮ್ಮಂತೆ ಬಿ ಸೇವಕರ ಅರ್ಪಣ ಕರಿಬಾರಚ್ಚಿ. ఇలాంటి వ్యక్తి యొక్క ద్వారా, ఇలాంటి ప్రధాన యాజకుని ద్వారా ಈ ಪ್ರಧಾನ ಜಾಜಕ ದ್ವಾರ సమస్త ప్రజలైన వారికి ಸಮಸ್ತ ಪ್ರಜಾವಾನಕ್ಕೂ విమోచన కలుగదు. ಮುಕ್ತಿ ಪಾಯಿ ಪರಿವೆ ನಹಿ. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రధాన యాజకుడు. ಇಲ್ಲಿ ಅವ ಪ್ರಭು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಮಹಾನವ ಜಾಜಕ. ఆయన పాపము లేనివాడు, ಅಂಗಡರೆ ಪಾಪ ನಹಿ, పాపము చేయనివాడు, ಹಂಗೆ ಪಾಪ ಕರಿ ರಹಂತಿ. మన నిమిత్తమై ప్రధాన యాజకుడుగా జన్మించిన వాడు. ಅವ ನಿಮ್ಮಂತೆ ಪ್ರಧಾನ ಜಾಜಕ ರೂಪಕ್ಕೆ ಜನ್ಮ ಹೋಗಿ ಅಚ್ಚಂತಿ. మనందరి కొరకు ఆయన యాజకుడుగా ఈ లోకంలో జన్మించాడు. ಅವ ಸಮಸ್ತ ನಿಮ್ಮಂತೆ ಜಾಜಕ ರೂಪಕ್ಕೆ ಜನ್ಮಗ್ರಹಣ ಕರಿ ಅಚ್ಚಂತಿ. ఒక మధ్యవర్తిగా ಗುಡಿ ಮಧ್ಯವರ್ತಿ ಹಬರೆ దేవుడు ఒక్కడే. ಗುಡಿ ಪರಮೇಶ್ವರ ಮಾತ್ರ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ಇಲ್ಲಿ ಮನುಷ್ಯಗ ಮಧ್ಯವರ್ತಿ ಹಬರೆ ఆయనే యేసుక్రీస్తు వారు. ताकि प्रभु यीशु ख्रिस्ट ఈ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏమిటంటే मध्यवर्ती होते प्रभु यीशु ख्रिस्ट जाजक होते ताकि प्रधान कार्य कोण माने పశువులను అర్పించలేదు, बलि अर्पण करनांती, గొర్రెలను అర్పించలేదు. मेसवाనికి अर्पण करनांती. అమూల్యమైన తన జీవితాన్ని ప్రజలకు అర్పణగా ఇచ్చాడు. अमूल्य होतीवा తన జీవనకు ప్రజావానికి లుకమానుకు अर्पण करी अछंती. అమూల్యమైనటువంటి తన జీవితాన్ని అర్పణగా బలిగా ఇచ్చాడు. अमूल्य होतीवा तन जीवन बलिदान करी अछंती. మొదటి పేతురు రాసిన గ్రంథం ప్రథమ పేతుర పుస్తకరే 1వ అధ్యాయము 1 పర్వరే 19వ వచనం చదవండి ఎవరైనా. అనిస్పదకి గుజాడు పడంతు. మొదటి పేతురు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ప్రథమ పేతుర అనిస్పద ବର ନିଖୁନ୍ଦ ଓ ନିଷ୍କଳଙ୍କ ମେଷଶାବକ ସଦୃଶ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବହୁମୂଲ୍ୟ ରକ୍ତରେ ମୁକ୍ତି ହୋଇଅଛ. ఇక్కడ చూస్తే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు. అమూల్యమైన రక్తము గొర్రె పిల్ల వంటి యేసు రక్తము ద్వారా మనకు విమోచన కలిగింది. बहुमूल्य रक्तरे मेषशाबक रक्त द्वारा మనకు ముక్తి होई अछि. మనము దేవుని ఎదుట నిలబడి ఉన్నామంటే ଆମେ परमेश्वर ଠାରେ ଠିଆ होछु କହିଲେ మన కొరకై యేసుక్రీస్తు వారు మరణించి ఉంటున్నాడు. అవయవనకు నిమిత్తే परमेश्वर మృత్యువరణ କରି అచ్చును ବୋଲି మన నిమిత్తమైనటువంటి ప్రధాన యాజకుడు మరణించి ఉంటున్నాడు. అవయవని నిమిత్తే ప్రధాన యాజకు ହୋଇଥିବା परमेश्वर మృత్యువరణ କରି ఆయన ఈ లోకంలోకి వచ్చింది. ତାଙ୍କେ ఈ జగత్తుకు ଆସି ଅଛନ୍ତି. మన నిమిత్తమై అవయవనకు నిమిత్తే ఒక ప్రధాన యాజకుడుగా, ప్రధాన యాజకు రూపే పరిశుద్ధుడు పవిత్రుడుగా పరిశుద్ధ పవిత్రకారి ఈ లోకంలో జన్మించి ఈ జగత్తులో జన్మగ్రహణ କରି మనకు బదులుగా తన ప్రాణాన్ని అనుగ్రహించాడు. అవయవనకు బదులుగా తన ప్రాణ అర్పణ କରି అଛନ୍ତି. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ହେଲେ ପ୍ରିୟମାନେ సమయల ద్వారా వారి పిల్లల ద్వారా సమయల ద్వారా తన సంతాన ద్వారా సరైనటువంటి విధానంలో ప్రజలకు విమోచన కలగలేదు. ଠିକ ଭାବରେ ତାଙ୍କ ଅନୁସାରେ ମୁକ୍ତି ପାଇପାରୁନାହାନ୍ତି. సరైన విధానంలో వారికి మరి యాజకత్వం జరగలేదు. ଠିକ ଭାବ ଅନୁସାରେ ସେମାନଙ୍କୁ ଯାଜକତ୍ୱ ହୋଇନାହିଁ. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ద్వారానే, ଯୀଶୁ କୃଷ୍ଣଙ୍କ ତାଙ୍କ ଜନ୍ମ ଦ୍ୱାରା ହିଁ, ఆయన ఈ లోకంలోకి రావడం ద్వారానే ତାଙ୍କେ ఈ ଜଗତରେ ଆସିବା ଦ୍ୱାରା ହିଁ నిజమైన యాజకత్వం మనకు జరిగింది. ସତ୍ୟ ଭାବରେ ଆମ ଯାଜକତ୍ୱ ହୋଇଅଛି. నిజమైన యాజకత్వం యొక్క క్రియలు మనకు జరిగినాయి. ସତ୍ୟ ଭାବରେ ଯାଜକ ରୂପେ କାର୍ଯ୍ୟ ହୋଇଅଛି. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ କୃଷ୍ଣଙ୍କ ମରଣ ఒక ప్రధాన యాజకుడు మన కొరకే ହେଲେ మరణించుంటున్నాడు. ଗୋଟେ ପ୍ରଧାନ ଯାଜକ ରୂପେ ତାଙ୍କ ମରଣ ହୋଇଅଛି ଆମ ପାଇଁ. కాబట్టి మూడోది మనం చూసినాము, ତୃତୀୟଟି ଆମେ ଦେଖିଲେ సమూయేలు తన సంతానం ద్వారా ସମୟରେ ତାଙ୍କ ସନ୍ତାନ సరైన ଦ୍ୱାରା విధానంలో యాజకత్వం ଠିକ జరగలేకపోయింది. ଭାବରେ ତାଙ୍କ ବିଧାନ ଅନୁସାରେ ଯାଜକତ୍ୱ ହୋଇନାହିଁ. కాబట్టి ఇప్పుడు నాలుగోది మనం చూస్తుంటున్నాము, ହେଲେ ଚତୁର୍ଥ ଆମେ ଦେଖିଲେ 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. ଦ୍ୱିତୀୟ ସମୟରେ 12 ପର୍ବ 2వ సమూయేలు 12వ అధ్యాయం ଦ୍ୱିତୀୟ ସମୟରେ 12 ପର୍ବ 12వ అధ్యాయం 25వ వచనం చదవండి ఎవరైనా. 25 ପଦ ବି ଜଣ ପଢନ୍ତୁ. 24 2వ సమూయేలు 12వ అధ్యాయము. ଦାଉଦ ଆପଣ ଭାର୍ଯ୍ୟ ବତ୍ସେବାକୁ ସାନ୍ତ୍ୱନା କଲେ ଓ ତାହା ସହିତ ଯାଇ ତାହାର ସହବାସ କଲେ। ଏଥିଉତ୍ତରେ ବତ୍ସେବା ପୁତ୍ର ପ୍ରସବ କରନ୍ତେ ଦାଉଦ ତାହାର ନାମ ସଲୋମନ ଦେଲେ। ଆଉ ସଦାପ୍ରଭୁ ତାହାକୁ ପ୍ରେମ କଲେ। ପୁଣି ସେ ନାତାନ ଭବିଷ୍ୟଦ୍ବକ୍ତାଙ୍କ ଦ୍ୱାରା
କରିପଠାନ୍ତେ ସଦାପ୍ରଭୁଙ୍କ ସକାଶୁ ସେ ତାହାର ନାମ ଜିଦିଦିଓ సదాప్రభుకు ప్రియ దేలే. ఇక్కడ యెదిద్యా అనేటువంటి పేరు సొలొమోను గురించి వాక్యంలో రాయబడి ఉంటున్నది. ఇలా జిదిద్యా విషୟରେ వాక్య ଲେଖା ଅଛି. ఇంకొక మాట మనం చూస్తే ఆవిడ వాక్యం ଦେଖିଲେ చూడండి, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం ప్రథమ రాజావళి ప్రథమ పుస్తక ప్రథమ అధ్యాయం ప్రథమ పర్వ 17వ వచనం 10 పద 11 పద. మొదటి రాజులు ప్రథమ రాజావళి 1వ అధ్యాయం 17వ వచనం 1 పర్వ 10 పద 11 పద చదవండి. ମାତ୍ର ନାତାନ ଭବିଷ୍ୟଦ୍ବକ୍ତାଙ୍କୁ ଓ ବନେୟାଙ୍କୁ ଓ ବାରମାନଙ୍କୁ ଓ ଆପଣା ଭାଇ ସଲୋମନକୁ ସେ ନିମନ୍ତ୍ରଣ କଲେ ନାହିଁ. సమాధానము సొలొమోను అనగా సమాధానముకు కారకుడు. సొలొమోను అనగా సొలొమోన్ వానే సమాధానమునకు కారకుడు, సమాధానానికి కారకుడు. శాంతిదాయక భాବରେ କାର୍ଯ୍ୟ ଲାଗି అనగా సమాధానమునకు కారకుడుగా ఉంటున్నాడు. ఇల్లే శాంతిదాయక భాବରେ ବି ଅଛନ୍ତି କି ప్రియమైన వారలారా, సొలొమోను ద్వారా ప్రియమైన సొలొమోన్ଙ୍କ ଦ୍ୱାରା దేశమును సమాధాన పరచాలని కోరుకున్నాడు. దేశରେ ଶାନ୍ତି ଆସିବା ନିମନ୍ତେ ତାଙ୍କେ ଚାହିଁଛନ୍ତି. అయితే సొలొమోను సమాధానకు కారకుడుగా ఉండలేకపోయినాడు. ହେଲେ ସୋଲୋମନ ଶାନ୍ତିଦାୟକ ଭାବରେ ହୋଇନାହାନ୍ତି. తన వృద్ధాప్యంలో ఇశ్రాయేలు బాధించాడు. వృద్ధావస్థରେ ఇస్రాయేల్ ମାନେ ଭାବି ଅଛନ୍ତି. ఆ దేశంలో సమాధానం కొదువైపోయింది. ସେ దేశରେ ସେ ଶାନ୍ତିଦାୟକ ସେ ଲୋପ ହୋଇଅଛି. సమాధానంగా ఉంటాడని దేవుడు పుట్టించినప్పుడు ଶାନ୍ତିଦାୟକ ହୋଇଥିବା ପରମେଶ୍ୱର ଜନ୍ମ ହୋଇଥିବା ଯୋଗୁଁ తన జీవితం ద్వారా ప్రజలకు సమాధానం లేకుండా పోయింది. ତାଙ୍କ ଜୀବନ ଦ୍ୱାରା ଲୋକମାନଙ୍କୁ ଶାନ୍ତି ହୋଇନାହିଁ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ହେଲେ ପ୍ରିୟମାନେ ఈ సమాధానము ఈ శాంతి సొలొమోను ఇవ్వలేకపోయినాడు. సొలొమోన్ ଦେଇନାହାନ୍ତି. తర్వాత మనం చూస్తా ఉంటే తన సంతానం తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయింది. ପରେ ଆମେ ଦେଖିଲେ ତାଙ୍କର ସନ୍ତାନ ଦ୍ୱାରା ରାଜ୍ୟ ଦୁର୍ଭାଗ ହୋଇଅଛି. ఇశ్రాయేలు యూదా ప్రజలు ఇస్రాయేల్ జూదా ప్రజମାନେ ఎప్పుడు కూడా వారు యుద్ధంతో ఉంటూ వస్తున్నారు. କେବେ ହେଲେ ବି ତାଙ୍କ ଯୁଦ୍ଧରେ ରହିଅଛନ୍ତି. ప్రజల మధ్య సమాధానం అనేది లేదు. ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଶାନ୍ତି ଭାବ ନାହିଁ. అయితే ప్రభువైన దేవుడు ହେଲେ ପ୍ରଭୁ ଥିବା ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ సమాధాన కారకుడుగా ఈ లోకంలో ହେଲେ జన్మించున్నాడు. ଶାନ୍ତିଦାୟକ ଭାବରେ ତାଙ୍କେ ଜଗତରେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଅଛନ୍ତି. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం ଦେଖନ୍ତୁ ଜିସାୟ 6వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ଜିସାୟ 9 ପର୍ବ 6 ପଦ ପଢନ୍ତୁ କେଇ ଜଣ. କାରଣ ପ୍ରବଞ୍ଚନ ମଧ୍ୟରେ 9వ అధ్యాయం 6వ వచనం. ପ୍ରବଞ୍ଚନ ମଧ୍ୟରେ ତୁମର ବାସତ ସ୍ଥାନ ଅଛି. ସଦାପ୍ରଭୁ କହନ୍ତି, ସେମାନେ ପ୍ରବଞ୍ଚନ ସକାଶୁ ଆମକୁ ଜାଣିବାକୁ ଅସ୍ୱୀକାର କରନ୍ତି. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు చెప్పబడిన ఆయన పేరేం పేరు? ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜନ୍ମ ହୋଇଥିବା ତାଙ୍କ କୁହାଯାଇଥିବା ତାଙ୍କ ନାମ సమాధానకర్తయగు అధిపతి. రక్షకర్త అధిపత్య. యేసుక్రీస్తు వారు ప్రజలకు దేవునికి మధ్య సమాధాన కారకుడుగా ఉన్నాడు. ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସେମାନଙ୍କ ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ଶାନ୍ତିଦାୟକ ହୋଇଅଛନ୍ତି. సొలొమోను ఈ లోకంలో దేవుడు జన్మింపజేస్తే సొలొమోନ ఈ జగତରେ జన్మ ହୋଇଥିବା ଯୋଗୁଁ తన జీవితంలో చివరి దినాల్లో ప్రజలలో సమాధానం లేదు. ତାଙ୍କ ଜୀବନରେ శେଷ ଦିନରେ ତାଙ୍କ ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ଶାନ୍ତିଦାୟକ ନାହିଁ. తన జీవితం ద్వారా ప్రజల్లో అసమాధానం కలుగుతూ వచ్చింది. ତାଙ୍କ ଜୀବନରେ ତାଙ୍କ ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା ତାଙ୍କ ଅଶାନ୍ତି ହୋଇଅଛି. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మ ద్వారా ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜନ୍ମ ଦ୍ୱାରା ఈ లోకమంతా కూడా దేవునితో సమాధాన ଏ పడగలుగుతుంది. ଜଗତ ସାରା ଲୋକମାନଙ୍କ ନିକଟରେ ଶାନ୍ତିଦାୟକ ହୋଇଅଛି. మన సమాధాన కారకుడు యేసుక్రీస్తే. ଆମର ଶାନ୍ତିଦାୟକ ହୋଇଥିବା ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ହିଁ. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము ଦେଖନ୍ତୁ ଏଫେସୀୟ 2 ପର୍ବ 2వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. ଏଫେସୀୟ 2 ପର୍ବ 16 ପଦ କେଇ ଜଣ ପଢନ୍ତୁ. ଆଉ କୃଷ ଦ୍ୱାରା 13వ వచనం చదువుదాం. 13వ వచనము. 13 పଦ పଢିବା. ఆయన మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. 16వ వచనంలో ఏం రాయబడింది? తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవుడితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు మనకి ఎవరండి? ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ సమాధాన కారకుడు. ఆయన జన్మనే ତାଙ୍କ ଜନ୍ମ ହିଁ సమాధాన కారకుడు. ଶାନ୍ତିଦାୟକ. దేవునికి మనుషులతో దేవుతో సమాధాన పరిచేవాడు. ପ୍ରଭୁ ମନୁଷ୍ୟମାନଙ୍କ ନିକଟରେ ଶାନ୍ତିଦାୟକ ହୋଇଅଛନ୍ତି. ఎందుకంటే పాపం ద్వారా మానవునికి సమాధానం పోయింది. କଣ ପାଇଁ କହିଲେ ପାପ ଦ୍ୱାରା ଶାନ୍ତି ଚାଲିଗଲା. మానవుడు దేవుడికి విరోధమైన కార్యాలు చేశాడు.
మానవుడు దేవుడికి విరోధమైన కార్యాలు చేశాడు. मनुष्य परमेश्वर द्वारा अपराध कार्य गरिरहेछन् కాబట్టి దేవుడికి శత్రువు అయిపోయినాడు మానవుడు. हेले मनुष्य परमेश्वर ठारे ताको शत्रुता रूपे పాపమును होइछन् బట్టి మానవుడు శత్రువైనాడు. हेले पाप जोगु मनुष्य शत्रुता होइछन् అయితే మానవుడిని సమాధాన పరచడానికి యేసు క్రీస్తు వారు వచ్చాడు ఈ हेले లోకంలో. मनुष्यको ताको पापबाट शान्ति देवानी मध्ये प्रभु మనందరి యొక్క సమాధాన కారకుడు యేసు క్రీస్తే. समस्तको शान्ति होइते प्रभु यीशु ख्रीष्ट ही సొలొమోను సమాధాన కారకుడుగా ఉంటాడు అనుకున్నారు, కానీ सलमानको शान्ति हेबो बोली भाबिले మరి తన ద్వారా వాళ్ళ సమాధానం జరగలేదు. ताको द्वारा शान्ति होई नाही అయితే యేసు క్రీస్తు ద్వారా సమాధానం జరిగింది. हेले प्रभु यीशु ख्रीष्टको द्वारा शान्ति होइअछि ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఒకటైనారు. एबे इस्राएल समस्ते एक होइअछन्ति సర్వలోక ప్రజలందరూ కూడా ఒకటైనారు. सर्व लोकमाने समस्ते एक होइअछन्ति అందరినీ కూడా దేవునితో సమాధాన పరిచాడు యేసు ప్రభువారు. समस्ते परमेश्वरको द्वारा समाधान गरिरहेछन् प्रभु यीशु ख्रीष्ट కాబట్టి యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడము, हेले प्रभु यीशु ख्रीष्ट जगतरे जन्मग्रहण गरिबा ప్రజలను విమోచించడానికి వచ్చాడు. लोकमाने निमन्ते मुक्ति देबा ପାଇଁ आसे अछन्ति మోషే ద్వారా ఆ కార్యం జరుగుతుంది అనుకున్నారు, కానీ मौसम द्वारा सेवा कार्य हेबो बोली भाबिअछन् बोली ప్రియమైన వారు మోషే ద్వారా జరగలేదు. प्रेमले मौसम द्वारा होई नाही పస్కా పశువు ద్వారానే ఈ కార్యం విమోచన కార్యం జరిగింది. निस्तर पर्व द्वारा ఈ कार्य मुक्ति होइअछि ఆ పస్కా పశువు యేసు క్రీస్తు వారు. से निस्तर पर्व प्रभु यीशु ख्रीष्ट ही రెండోదిగా చూస్తూ వచ్చాము, उतडी बाबा के आगो देखि आसले సంసోను గురించి చూస్తూ వచ్చాం. संसर को देखि आसले సంసోను ద్వారా ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుందని భావించారు. संसर द्वारा इस्राएल लोकमानको मुक्ति पाइबरी बोली అయితే సంసోను పాపము బట్టి తనే నష్టపోయాడు. हेले संसर तक पाप जोगु तक निजी विनष्ट होइअछि సంసోనికే రక్షణ అవసరమై ఉన్నది. संसर को तक परिचय आवश्यकता होइअछि మరి ఇశ్రాయేలు ఎలాగ రక్షించగలడు? हेले इस्राएल माने किबळी रक्षा गरिबार అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడుగా పవిత్రుడుగా జన్మించి ఉంటున్నాడు. हेले प्रभु यीशु ख्रीष्ट ताके पवित्र रूपे जन्मग्रहण गरिअछन् పరిశుద్ధుడైన పవిత్రుడైన యేసుక్రీస్తు ద్వారా पवित्र होइते प्रभु यीशु ख्रीष्टको द्वारा సర్వలోక ప్రజలకి రక్షణ ప్రాప్తమైంది. सारा जगत लोकमाने निमन्ते रक्षा प्राप्त होइअछि యేసు ప్రభు నామం ద్వారానే రక్షణ. यीशु ख्रीष्ट नाम द्वारा ही ताको रक्षा प्राप्त మూడో వ్యక్తి చూస్తూ వచ్చాం, ఎవరండి? तृतीय व्यक्ति हम कागो देखि आसलु సమూయేలు సమూయేలు యొక్క కుటుంబము సమూయేలు परिवार యాజకత్వం గురించి మనం చూస్తూ వచ్చాము. యాజకత్వ విషయం ଆମେ ଦେଖିଅଛୁ వారు నమ్మకమైన యాజకులుగా చేస్తారని చెప్పాడు. ତାକେ ବିଶ୍ୱାସ ଭାବରେ ଯାଜକ ରୂପେ କରିବ ବୋଲି అయితే వారు అలా ఉండలేకపోయినారు. ହେଲେ ସେମାନେ ସେଇ ଭାବରେ ରହିଲେ ନାହିଁ అయితే మన నమ్మకమైన యాజకుడు ప్రధాన యాజకుడు యేసు ప్రభు వారు ହେଲେ ଆମର ବିଶ୍ୱାସ ଯାଜକ ପ୍ରଧାନ ଯାଜକ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ మనల్ని దేవుని దగ్గర చేర్చడానికి కొరకై ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମଧ୍ୟରେ ପହଞ୍ଚିବା తన ନିମନ୍ତେ ప్రాణాన్ని ఈ లోకంలో అర్పణగా బలిగా చేశాడు. ତାଙ୍କ ପ୍ରାଣ ହିଁ ବଳି ରୂପେ ତାକେ ଉତ୍ସର୍ଗ କରିଅଛନ୍ତି ఈయనే నిజమైన యాజకుడు మనకు. ଏହା ହିଁ ଆମେ ସତ୍ୟ ଭାବରେ ହୋଇଥିବା ପ୍ରଧାନ ଯାଜକ మూడో వ్యక్తి మనం చూస్తూ వచ్చాము, ଯୋଉଟାକି ଆମେ సొలొమోను. ସଲୋମନ సొలొమోను యొక్క జన్మ ద్వారా, సలోమోనଙ୍କ ଦ୍ୱାରା ଜନ୍ମ ଦ୍ୱାରା జీవితం ద్వారా ତାଙ୍କ ଜୀବନ ଦ୍ୱାରା ఇశ్రాయేలు సమాధానం కలిగి ఉంటారని భావించారు. ଇସ୍ରାଏଲ ମାନେ ଶାନ୍ତିଦାୟକ ରହିବେ ବୋଲି ଭାବି ଆସିଛନ୍ତି చివరికి వారిలో అసమాధానం కలిగింది. ସେମାନେ ମଧ୍ୟରେ ଅଶାନ୍ତି ହୋଇଅଛି మరి రాజ్యం రెండు విభాగాలుగా విడిపోయింది. ରାଜ୍ୟ ଦୁଇ ଭାଗ ଦୁଇ ଖଣ୍ଡ ହୋଇଅଛି కొన్ని సంవత్సరాల వరకు కూడా సమాధానం లేని పరిస్థితి. କେତେ ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କ ଭିତରେ ଶାନ୍ତି ଅଶାନ୍ତି ହୋଇଅଛି అయితే యేసుక్రీస్తు వారు సమాధానకర్తకు అధిపతిగా ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଶାନ୍ତିଦାୟକ ଭାବରେ ఈ ଅଧିପତି లోకంలో జన్మించినాడు. ଏ ଜଗତରେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଅଛନ୍ତି మనందరి కొరకై, ଆମର ସମସ୍ତଙ୍କ ନିମନ୍ତେ మనందరినీ దేవునితో సమాధాన పరచడానికి ଆମ కొరకై ସମସ୍ତଙ୍କ ନିମନ୍ତେ ପରମେଶ୍ୱର ସହିତ ଶାନ୍ତିଦାୟକ ఆయన తన ଭାବରେ ప్రాణాన్ని అర్పణగా పెట్టాడు. ତାଙ୍କର ନିଜ ପ୍ରାଣ ଅର୍ପଣ ଭାବରେ କରିଅଛନ୍ତି మధ్యవర్తిగా ఉన్నాడు. ମଧ୍ୟବର୍ତ୍ତୀ ଭାବରେ ହୋଇଅଛନ୍ତି కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిద్దాము. ସେଥିପାଇଁ ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟକୁ వీరందరికంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడై ఉన్నాడు. ଆମ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମହାନ ହୋଇଅଛନ୍ତି విమోచించాడు, ମୁକ୍ତି ଦେଇଅଛନ୍ତି రక్షించాడు. ବର୍ତ୍ତମାନ ଦେଇଅଛନ୍ତି ఒక యాజకత్వము, నమ్మకమైన యాజకత్వం జరిగించాడు. ବିଶ୍ୱାସ ଭାବରେ ଜାତକତ୍ୱ ହୋଇଅଛି సమాధానము మనుషులలో దేవుని మధ్య కలిగించాడు. మనుషుల ଠାରେ ଶାନ୍ତିଦାୟକ ହୋଇଅଛି కాబట్టి యేసుక్రీస్తు వారికి జన్మ అనేకులకి సంతోషదాయకమవుతోంది. ହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଜନ୍ମ ଅନେକ ଜନ ଲୋକମାନଙ୍କୁ ଶାନ୍ତିଦାୟକ ହୋଇଅଛି ఈ దినాన ఆయన జన్మ నీ జీవితంలో సంతోషదాయకంగా ఉందా? ଏ ଦିନରେ ଆପଣ ଜନ୍ମ ଶାନ୍ତିଦାୟକ ଭାବରେ ଅଛି କି విమోచింపబడ్డావా? రక్షింపబడ్డావా? ମୁକ୍ତି ପାଇ ଅଛି କି దేవునితో సమాధాన పడ్డావా? ପରମେଶ୍ୱର ଠାରେ ଶାନ୍ତି ପ୍ରାପ୍ତ ପାଇ ଅଛି କି ప్రియమైన వారు ఈ కార్యములన్నీ యేసుక్రీస్తు వారు చేశాడు మన కొరకై. ఈ କାର୍ଯ୍ୟ ସବୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ହିଁ କରିଅଛନ୍ତି ఎవరైతే ఈ కార్యం ఈ కార్యములు పొందారో ଯେଉଁମାନେ ବି ଏ କାର୍ଯ୍ୟ ପାଇ ଅଛନ୍ତି వారు ప్రభువుని ఆరాధించాలి. ସେମାନେ ପରମେଶ୍ୱର ଠାରେ ଉପାସନା କରିବାର ଅଛି ప్రభువా, నన్ను విమోచించావు, నన్ను రక్షించావు, ପ୍ରଭୁ ମୋତେ ମୁକ୍ତି ଦେଇ ଅଛନ୍ତି, ମୋତେ ରକ୍ଷା କରି ଅଛନ୍ତି, నాకు సమాధాన కలగజేశావు, ମୋତେ ଶାନ୍ତିଦାୟକ ଭାବରେ ଦେଇ ଅଛନ୍ତି, ప్రధాన యాజకుడుగా నా కొరకే బలిగా అర్పణగా చేయబడ్డావు. ପ୍ରଧାନ ଯାଜକ ଭାବରେ ବଳି ରଖି ତାକେ ଆପଣ
ఉత్సర్గ కూడా అందుకే నా కొరకే ఈ లోకానికి వచ్చావని ସେଥିପାଇଁ ଆପଣ ଏ ଜଗତ ଆସିଛନ୍ତି ବୋଲି ప్రభువును మనం స్తుతించి ఘనపరచవలసిన ପ୍ରଭୁ వారంగా ଯୀଶୁ ఉన్నాం. କୃଷ୍ଣଙ୍କୁ ଆମେ ଧନ୍ୟବାଦ ଦେଇକି ତାଙ୍କୁ ଗୌରବ ଜଣାଇବା। కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. ସେଥିପାଇଁ ରାତିକାଳ ସମୟରେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସ୍ତୁତି କରିକି ଆମେ ଆରାଧନା କରିବା।